స్ప్రింక్లరు డ్రిప్పు 5 సంవత్సరాలు ఇచ్చాం అధ్యక్ష. ఇక్కడే సజీవ సాక్షులు శాసనసభ్యులు ఎంత మంచి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంని 5 సంవత్సరాల్లో 1 మీటర్ గొట్టం కూడా ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ అంటారు, నా ప్రాంతం రాయలసీమ అంటారు. స్ప్రింక్లరు డ్రిప్పు ఎక్కువ ఉపయోగించుకున్న ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఇక్కడే మా రెడ్డి గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా చేశారు. అప్పుడు ఎంత ఉపయోగించుకున్నారు. 5 సంవత్సరాల్లో ఒక్కటి ఇవ్వకపోతే ఎలక్షన్ ముందు అధ్యక్ష ఎబ్బడ ముబ్బడిగా ఆ స్కీము అందరూ విమర్శిస్తున్నారని ఒక స్కీమ్ ప్రారంభించారు. 1200 కోట్లు బాకీలు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చాం, మళ్ళీ ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సులతో మళ్ళీ రాయలసీమలో 90% సబ్సిడీతో డ్రిప్పు స్ప్రింక్లర్లు మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. మొన్ననే కేంద్ర ప్రభుత్వం, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు అమలు చేయడానికి మొదటి రాష్ట్రమని మనకు అవార్డు ఇచ్చింది అధ్యక్ష. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను. ఈరోజు కంపెనీలకు పిలిచాం, మీరు డ్రిప్ పెట్టండి, స్ప్రింక్లర్లు పెట్టండి అంటే వాళ్ళు లబోదీబోమని మాకు 1200 కోట్లు అప్పు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కనీసం మాతో పిలిచి మాట్లాడే నాదుడే లేదు, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని అవస్థలు పడ్డామని చాలామంది మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం అధ్యక్ష. ఆ 1200 కోట్లలో 600 కోట్లు బాకీలు తీర్చి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చి మీకు మిగతాది నేను ఇస్తాను, ముందు ఈ స్కీమ్ కంటిన్యూ చేయండి అంటే మళ్ళీ ఆన్లైన్లో ఎవరైనా సరే స్ప్రింక్లరు డ్రిప్పు కావాలంటే 24 గంటల్లో తెచ్చి డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తున్నాం. మెయింటెనెన్స్ 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఆటోమేషన్ వచ్చింది అధ్యక్ష. పంప్ ఆన్ చేయాలంటే పొలంలోకి వెళ్ళక్కర్లే, ఫోన్లోనే ఆన్ చేసుకునే కొత్త టెక్నాలజీ పెట్టి దాన్ని అమలు చేసి స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు కిసాన్ డ్రోన్ అని ఒక పథకం పెట్టారు. దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నాం. చాలాసార్లు చెప్తున్నాను, రైతులు ఈరోజు యూరియా యూరియా అంటున్నారు, నానో యూరియా కూడా వచ్చింది. చాలా ప్రాంతాల్లో నానో యూరియా వాడి కూడా అధిక దిగుబడులు తెస్తున్నారు. కానీ పాత పద్ధతులు అధ్యక్ష, పాత అలవాట్లతో ఈ రకంగా చేస్తున్నారు. దీని మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాను అధ్యక్ష. అమ్మ పెట్టదో అడుగు తింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ శాఖ తాళం వేసాం, అన్ని పథకాలు ఆపేశాం. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలు 20-30 ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయ శాఖ 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తున్నాను, 1 పైసా అంటే 1 పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డబ్బులు ఈ రాష్ట్రం వాడుకోలేదు అధ్యక్ష. వాళ్ళు తెచ్చిన డబ్బంతా ఆ పథకానికి ఏ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఈయన దానికి మ్యాచింగ్ ఇవ్వడు. వచ్చిన డబ్బంతా మిగతా దానికి డైవర్ట్ చేయడం వల్ల మేము వచ్చేసరికి పథకాలన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టం అంటే డబ్బులు లేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వాడేసిన డబ్బు కట్టాం, మళ్ళీ మన వాటా కట్టాం. ఏవైతే 2019-24 నువ్వు ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ మళ్ళీ లైన్లో పెట్టాం అధ్యక్ష. మళ్ళీ ఆ పథకాలన్నీ వాడుకుంటున్నాం. అందులో భాగంగానే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇచ్చాం, మళ్ళీ ఏవైతే యాంత్రీకరణ ఇచ్చాం, మళ్ళీ డ్రోన్స్ ఇచ్చాం, మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ఎంత అన్యాయం చేశారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవడైనా కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించిన వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ శాఖని భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఈరోజు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాదు. అయినా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాలన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాం అధ్యక్ష. ఈరోజు మార్కెటింగ్ శాఖ అధ్యక్ష చాలామంది తెల్లవారు మాట్లాడారు, మీరు ఇచ్చారు. ప్రతిదానికి ఒక స్వయం ప్రతిపత్తి అధ్యక్ష.
ఈ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి ఉందా? గ్రామీణ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఆ వ్యవస్థలను నాశనం చేశారు, మున్సిపాలిటీలు నాశనం చేశారు, మార్కెట్లకు బిడ్డలు చేశారు. తెల్లవారే మా బోడే ప్రసాద్ గారు మా అక్కడ ఎమ్మెల్యేలు 2-3 తమరు కూడా చెప్పారు, మార్కెట్ కమిటీలకి రైతులు సెస్ కడతారు అధ్యక్ష. ఆ సెస్ దేనికి కడతారు? రైతుకి అవసరమైనటువంటి అక్కడ షెడ్లు కానీ, వాళ్ళ పొలాలకు కావలసిన భూములు కానీ, భూములకు రోడ్లు కానీ వేసుకోవడానికి కడతారు అధ్యక్ష. మొత్తం సెస్ అంతా. చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు, మంత్రి గారు మా అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, ఇన్ని రోడ్లు ఇవ్వండి అని. అది అంకిలే కనబడితే ఇక్కడ మొత్తం వాడేశారండి. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఉరి తీయాలి. 1%, 2% సెస్ పెంచారు, ధాన్యం మీద 2% సెస్ పెంచారు. ఈరోజు ఎవరైతే ఆక్వా ఉందో, మీరు కూడా అనుభవజ్ఞులు, రొయ్యల మీద సెస్ పెంచారు. ఇది పెంచి 200-300 కోట్ల డబ్బు సెస్ ద్వారా వసూలు చేశారు. ఈ డబ్బు ఎక్కడో పెట్టి ఒక 3,000 కోట్లు అప్పు తేవాలని ఒక ప్రయత్నం చేశారు. మంచిదే, ఆ అప్పు దొరికి నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేస్తే బాగుంటుంది. దుర్మార్గంగా చిన్న పిల్లడికి తెలుస్తుంది, ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ యాలికేషన్ ఉండాలి, టెండర్లు పిలవాలి, హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. కానీ దుర్మార్గంగా ఆ రోజు ఆఫీసులు ఏ విధంగా పనిచేశారో నాకు అర్థం కాలేదు. 3,600 కోట్ల రూపాయలు కనీసం శాంక్షన్ లేకుండా, హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా టెండర్లు పిలిచి వర్క్లు ఏర్పాటు చేశారు. చాలా మంది వర్కులు చేశారు అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చి బిల్లులు అడుగుతున్నారు. నేను డిపార్ట్మెంట్కి పిలిస్తే ఎక్కడ డబ్బులు, లోన్ శాంక్షన్ అవ్వలేదు, హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. కోర్టుకు వెళ్తుంటే కోర్టులు మా ఆఫీసర్లందరికీ పిలిచి కంటెంప్ట్ ఇస్తున్నారు. అయినా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? కనీసం లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు. మొత్తం మార్కెట్ సెస్ అంతా డైవర్ట్ చేసి మొత్తం తినేశారు అధ్యక్ష. నేను గత ఇప్పుడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్కెట్ సెస్ వస్తుంది. ఆ సెస్ నుంచి ఇప్పటి నుంచి మీ ప్రాంతాల్లో ఎంత వస్తుందో మీ ప్రాంతం అభివృద్ధి గురించే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వర్కులన్నీ చేశారు, కంటెంప్ట్ కోర్టు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ప్రధానమైనటువంటిది అధ్యక్ష ధరల స్థిరీకరణ నిధి. అంటే ఎప్పుడైనా సరే పంటకు ధర పడిపోతే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. 7,000 కోట్లు పెట్టానంటాడు, 3,000 కోట్లు ఖర్చు చేశానంటాడు. డిపార్ట్మెంట్లో 14 మాసాలు అయింది. ఆ కాగితాలన్నీ వెతుకుతున్నాను, ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఏ పంటకి ఇచ్చాడు, ఏ రైతుకి ఇచ్చాడని. భూతద్దంతో ఎతికిన ఏదైతే పేపర్లో పెట్టాడు తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క పంటకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈరోజు ముర్రోమంటున్నాడు, రైతుల పక్కన మొసల కన్నీరు కారుస్తున్నాడు. నీకు హక్కు ఎక్కడుంది? 5 సంవత్సరాలు పాలించావు. మాట్లాడితే నేనున్నప్పుడు ధర ఎక్కువ వచ్చిందంటాడు, ఇప్పుడు తగ్గిపోయిందంట. అధ్యక్ష మీ జిల్లా వెస్ట్ కూడా